ఇది శరీరం, దేహాన్ని ఆనవాలంగా చేసుకొని ప్రవేశించాడు. ప్రవేశించి 3 వంతులు ధర్మాన్ని పాటించాడు. 3 వంతులు ధర్మమే. చక్కగా శివ పూజ, సుందరకాండ చదువుతారు మీరు? సుందరకాండ చదివారా? ఎక్కడికి వచ్చానా? కైలాసానికి ఏమైనా పొరపాటును వచ్చానా? నేను కైలాసంలోకి ఏమైనా నడుచుకుని తిరుగుతూ ఉన్నానా? ఇది కైలాసమా అనే భావన కలిగి అది ఊరికే వచ్చేస్తుందా? ఊరికే వచ్చేస్తుందా? అది లేదుగా. ఎంత ధర్మాన్ని పాటిస్తూ ఉంటే వాళ్ళకి అలాంటి భావన కలిగి ఉంటుందండి. మరి అలాంటి కైలాసంలోకి వచ్చానా అనే భావన కలిగినటువంటి ఆంజనేయుడికే మొత్తం సంచరించిన తర్వాత అదే లంకను తగలబెట్టేశాడు. ఏదైతే కైలాసం అన్నాడో దాన్ని చివరికి తగలబెట్టి బయటకు వచ్చాడు. అంతేనా? అదేనా జరిగింది? అంటే నేను చెప్పాలనుకునే సబ్జెక్ట్ ఏంటి అంటే, ఎక్కడో కింద పాతాళం నుంచి పైకి బయలుదేరినటువంటి ఈ యొక్క అసుర ప్రేరకము, అసుర కారకత్వము చిన్నగా క్రమేణా మానవుడిలోకి ప్రవేశించి మానవుడి నుంచి ఒకరి నుంచి 100 భాగాలుగా మారింది. తర్వాత ద్వాపరయుగం వచ్చింది. ఒక రావణాసురుడు కాదు, ఇక్కడ 100 మంది రావణాసురులు అయ్యారు. అర్థమైందా మీకు? ఇక్కడ ఒక రావణాసురుడితోనే చాలా కష్టం కదా భగవంతుడు అనుకుంటే, యుగం మారుతున్న కొద్దీ 100 మంది రావణాసురులు అయ్యారు.